సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పరిచారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఫిరాయింపుల చట్టంపై నిరపూరిత రాజకీయాలపై ఉచిత పథకాలపై ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రాజకీయ నాయకులపై 5,000 పైగా కేసులు వివిధ రాష్ట్రాల్లో పెండింగ్ లో ఉన్నాయని సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతుందన్నారు. దేశ ప్రధాని మోదీ తన సొంత చట్టాలతో పెద్ద పెద్ద సంస్థలకు కొమ్ము కాసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రైతు చట్టాలపై ధర్నాలు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తక్కువేం కాలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గుర్తు చేశారు. ఒక పార్టీలో గెలిచిన వారు పార్టీ ఫిరాయిస్తే పదవి కోల్పోయేలా చట్టాన్ని తేవాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ కులగణన తిరిగి చేయడం శుభ పరిణామమని స్వాగతిస్తున్నానన్నారు. ఈ మీడియా సమావేశంలో సిద్దిపేట జిల్లా కార్యదర్శి మందా పవన్, గడిపే మల్లేశం, జాగరి సత్యనారాయణ, మేడల రమేష్, కొమ్ముల బాబు, ఐలైన సంజీవారెడ్డి, గూడ పద్మ, విజయ, ఎగ్గోజు సుదర్శనాచారి, మల్లారెడ్డి, భాస్కర్, గోపి తదితరులు పాల్గొన్నారు. ఇంకా కొంతమంది మిగిలిపోయారు అనేటువంటి ఒక చర్చ, విమర్శ కనపడుతున్నది. అందుకని ఏదేమైనా నిన్న మరి ముఖ్యమంత్రి గారు మొత్తం ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గము లేదా అందరు ఉద్యోగులు కలిసి దీన్ని మళ్ళీ ఏదైతుందో మళ్ళీ రెండవసారి మళ్ళీ రీసర్వే చేయడానికి ఈ 16 నుంచి 25 దాకా రీసర్వే చేయడానికి మళ్ళీ ఆదేశించారు. ఇది మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే హర్షించదగ్గ పరిణామం. ప్రజలందరిలో చర్చ ఉన్నది. అది సర్వే పూర్తి కాలేదని బాగున్నది. ఈ సర్వే ఇంకా అవకాశం తప్పేదన్నారు మళ్ళీ తెచ్చుకొని ఇప్పుడు మళ్ళీ పేరు నమోదు చేసుకుని అంటున్నాను. మంచిదే. అయితే మేము చెప్పేది ఏంటంటే ఈ రీసర్వే ద్వారా ఎవరైతే సర్వేలో లేరో చేర్చుకోవడానికి సర్వేలో పాల్గొనలేదో వాళ్ళందరూ కూడా పాల్గొనాలని, దాని కులగణ జన లెక్కలన్నీ కరెక్ట్ కావాలని, బీసీలకు 40% ఏదైతే అన్నారో అది అమలు పరచాలని, ఇట్లాంటి అనేక అంశాల మీద కూడా రేపు తప్పనిసరిగా మా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు అయితే ఉన్నాయి. అందరూ కూడా చర్చిస్తాం, మాట్లాడతాం. ఉద్యోగుల్లో కానీ విద్యలో కానీ ఈ స్థానిక అనే రిజర్వేషన్ సమన్వయ పద్ధతుల్లో ఒక పగడ్బందీ సిస్టాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. అందులో చూస్తే పార్టీ ఫిరాయింపుల చట్టం ఒకటి ఉంటే లేనప్పుడు చరిత్ర కలిగిన వాళ్ళు మరొక. ఈ రెండింటి పట్ల కూడా సుప్రీంకోర్టు అనేక సందర్భాలు వ్యాఖ్యానాలు చేస్తూనే వస్తున్నది. కానీ సుప్రీంకోర్టు ఏ సలహా ఇచ్చినా అవి పాటిస్తామని పత్రంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ లేడు. నరేంద్ర మోడీ ఆయన ఇష్టాలపైనే పరిపాలన సాగిస్తున్నాడు. అందుకనే ఇవాళ పార్టీ ఫిరాయింపుల చట్టం అంతా కూడా దాన్ని పకడ్బందీగా చర్చించి ఏ పార్టీలు గెలితే ఆ పార్టీలే కొనసాగాలి. అది అయిపోయింది. లేకుంటే ఆయన రాజీనామా పెట్టుకోవాలి తప్ప పోకూడదు. ఇలాంటి ఒక కండిషన్స్తో కూడుకున్నటువంటి మరి చట్టం ఆటోమేటిక్గా రావాలి. అంతే. స్పీకర్ అనుమతి, స్పీకర్ రాజీనామా కాదు. ఆయనే ఒక పార్టీ ఫిరాయింపు చేసినట్టే ఆయన పదవి పోవాలి. అలాంటి పరిస్థితి ఇంకో వ్యాఖ్య కూడా చేసింది సుప్రీంకోర్టు. ఎన్నికలప్పుడు మీరు ఇచ్చే హామీలు ఏంటి అంటే ఉచితాలు. అంటే ఉచితాలు అంటే ఏంటి? నీకు 4,000 పెరిగిస్తా, లేకపోతే నీకు ఇల్లు కట్టిస్తా, రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవన్నీ ఏంటి అంటే ఆశల పల్లెకులో ప్రజలను ఊరేగింపు చేసేటువంటి పరిస్థితి, దుస్థితి సాగుతుంది. అందుకనే ఈ ఎన్నికలను అంటే ఎన్నికల లబ్ధి పొందడానికే ఉచితాలు ప్రకటించింది. ఉచితాలు సముచితమా అనేది చర్చ జరగాలి. ఆ ఉచితాలు ప్రకటించి కూడా అమలు చేస్తున్నాం వల్ల అంటే అమలు చేయాలి. ప్రజల్ని అరచేత స్వర్గం చూపిస్తున్నారు. ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజలెవరు వాళ్ళెవరు అనే కట్టు వచ్చింది.